హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు తాబేలు కుందేలు. ఈ కథ చాలా బాగుంటుందండి. మరి కథలోకి వెళ్దామా? అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవన్నమాట. వాటిల్లో ఒక కుందేలు కూడా ఉంది. ఆ కుందేలుకి చాలా గర్వం ఎక్కువ. ఆ కుందేలు చాలా అందంగా ఉంటుందని, చాలా వేగంగా పరిగెడుతుందని గర్వంగా ఉండేది. వేరే జంతువుల్ని ఏదో ఒక రకంగా బాధ పెడుతూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు ఆ కుందేలుకి చాలా చిన్నగా నడుస్తూ వెళ్తున్న తాబేలు కనిపించింది. కుందేలు తాబేలు దగ్గరికి వెళ్ళి నవ్వుతూ, ఏంటి నువ్వు ఇంత చిన్నగా నడుస్తున్నావు? ఇలా నడిస్తే నువ్వు నీ గమ్యం ఎప్పటికి చేరుకుంటావు అని ఎగతాళి చేసింది. అప్పుడు తాబేలు, ఎందుకు మిత్రమా అలా నవ్వుతున్నావు? ఎవరి వంటి తీరు వారిది. నీ వంటి తీరు ప్రకారం నువ్వు వేగంగా పరిగెత్తగలవు, నేను నా వంటి తీరు ప్రకారం చిన్నగా నడుస్తాను అని చెప్పింది. అప్పుడు కుందేలు తాబేలుతో, నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం పరుగు పందెం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? నువ్వు నాతో పరుగు పందెంలో పాల్గొంటావా అని అడిగింది. దానికి తాబేలు, నీతోనా పరుగు పందెమా? నేను రాను అని చెప్పింది. అప్పుడు కుందేలు, నాకు నీతో పరుగు పందెంలో పాల్గొనాలని చాలా ఆశగా ఉంది. ఊరికే వద్దులే, ఒకవేళ ఈ పందెంలో నువ్వు గెలిస్తే నీకు నేను 1 నెలకు సరిపడా ఆహారాన్ని అందజేస్తాను అని అనింది. అప్పుడు తాబేలు మనసులో, ఈ కుందేలుకి గర్వం ఎక్కువ, ఎలాగైనా ఈ కుందేలు గర్వాన్ని అనసాలి అని అనుకుంది. సరే మిత్రమా, నేను నీతో పరుగు పందానికి రెడీ అని చెప్పింది. అయితే పద, పందెం మొదలు పెడదాం అని కుందేలు అనింది. దానికి తాబేలు, లేదు లేదు, ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు పని మీద వేరొక ప్రదేశానికి వెళ్తున్నాను. రేపు వచ్చే ఆదివారం మనం పందెం పెట్టుకుందాం, సరేనా అని అనింది. దానికి కుందేలు కూడా సరే అనింది. తాబేలు కుందేలు పరుగు పందెం గురించి అడవి మొత్తం తెలిసిపోయింది. జంతువులన్నీ ఆదివారం కోసం ఎదురు చూడసాగాయి. ఆదివారం రానే వచ్చింది. జంతువులన్నీ పరుగు పందెం జరిగే ప్రదేశానికి వచ్చాయి. చూడండి, పరుగు పందెం ఇక్కడి నుంచి దూరంగా ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరికి ఎవరు ముందు వెళ్తారో వాళ్ళు గెలిచినట్టు అని జంతువులు చెప్పాయి. పరుగు పందెం మొదలవగానే కుందేలు వేగంగా పరిగెత్త మొదలుపెట్టింది. కానీ తాబేలు చిన్నగా నడుస్తూ వెళ్తుంది. కుందేలు కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత వెనక్కి తిరిగి చూసింది. కనుచూపు మేర ఎక్కడ తాబేలు కనిపించలేదు. అప్పుడు కుందేలు పెద్దగా ఒక నవ్వు నవ్వి, ఈ తాబేలు ఎప్పటికి రావాలి? అది ఆ చెట్టు దగ్గరికి రావాలి అంటే సాయంత్రం అవుతుంది. సరేలే, నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పరిగెత్తాను అని అనుకొని ఒక చెట్టు కింద కూర్చుంది. అలా కూర్చుని కొంచెం సేపటికి కుందేలు నిద్రపోయింది. అయితే తాబేలు ఎక్కడా ఆగకుండా చిన్నగా నడుస్తూ వస్తుంది. దారిలో కుందేలు నిద్రపోవటం చూసింది. తాబేలు కుందేలుని చూసి నవ్వుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్ళింది. అలా చిన్నగా తాబేలు చెట్టు దగ్గరికి చేరుకుంది. కొంచెం సేపటికి కుందేలుకి మెలకువ వస్తుంది. అటు ఇటు చూసింది. కనుచూపు మేరలో ఎక్కడా తాబేలు కనిపించలేదు. కుందేలు పెద్దగా నవ్వి, ఈ తాబేలు ఇంకా రాలేదు, సరేలే, ఈలోపు నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నిద్రపోతాను అని అనుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది. తీరా కుందేలు చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి తాబేలు చెట్టు దగ్గరికి ముందే చేరుకొని కుందేలు కోసం ఎదురు చూస్తూ ఉంది. తాబేలుని చూసి కుందేలు చిగ్గుతో తల వంచుకుంది. కుందేలు తాబేలుతో, నన్ను క్షమించు మిత్రమా, నేను వేగంగా పరిగెడతాను అనే గర్వంతో నిన్ను చులకనగా చూశాను, నన్ను క్షమించు అని అన్నది. ఇంకా ఎప్పుడూ నేను అందంగా ఉంటాను అని, వేగంగా పరిగెడతానని గర్వం చూపించను, అందరితో చాలా బాగుంటాను అని మాటిచ్చింది. ఆ మాటతో జంతువులని చాలా సంతోషించాయి. కుందేలు ఇచ్చిన మాట ప్రకారం తాబేలుకి నెలకు సరిపడా ఆహారాన్ని అందించింది. కథ అయిపోయిందండి. కథ ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇక ఈ కథలోని నీతి ఏమిటంటే, 1, నిదానమే ప్రధానం. 2వది, ఎవరి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. 3వది, అవతల వారిని చులకన చేసి తానే గొప్పవాడిని అనే గర్వం ఎప్పటికైనా తన పతనానికి దారితీస్తుంది. కథ మీకు నచ్చిందా?
మా కథ మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.